హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. సహజంగా ఏంటంటే మన ఈ మన యొక్క యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది కొంతమంది ఏమంటారంటే మీరు నెగిటివ్‌నే ఎక్కువగా స్ప్రెడ్ అనేటువంటిది చేస్తున్నారు. పాజిటివ్‌ని స్ప్రెడ్ చేయటం లేదు. ఇంకా ఆడిని ఈడిని అంటున్నారు. ఇట్లా ఇట్లా అని చెప్పేసేసి అంటున్నారు. సబ్జెక్ట్ చెప్పొచ్చు కదా అని అంటారు. కోర్సుని చెప్పొచ్చు కదా అని అంటారు. యూట్యూబ్‌లో చాట్‌ని అనాలిసిస్ చేస్తూ పబ్లిక్ అవసరమైనవి మీరు చేయండి అని అంటారు. ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే అవేర్‌నెస్ అనేటువంటి స్టాక్ మార్కెట్ అంటే నా మెయిన్ మోటో. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, స్టాక్ మార్కెట్ అంటే ఏదో గబక్కన చేపల చెరువులో దిగి చేపలు పట్టుకొని బయటికి రావడం, అలాగే స్టాక్ మార్కెట్‌లోకెళ్ళి డబ్బులు తీసుకొని బయటికి రావడమే అని చెప్పేసి చాలామంది చాలా భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమల్లో ఉండటానికి గల కారణం ఏంటంటే, కరోనా క్రైసిస్ పీరియడ్ తర్వాత నంబర్ ఆఫ్ యూట్యూబ్ ప్లాట్‌ఫామ్స్ పుట్టుకొనొచ్చినాయి. నంబర్ ఆఫ్ ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ తయారయ్యి స్టాక్ మార్కెట్‌లో డబ్బులు సంపాదించటం అతి తేలిక అనేటువంటి ఒక భ్రమని పబ్లిక్‌కి కల్పించారు. కాబట్టి ఈ భ్రమ నుంచి బయటికి తీసుకురావాలి. స్టాక్ మార్కెట్ అంటే అంత ఈజీ కాదు. ఇట్ ఈజ్ ఏ కాంప్లికేటెడ్ గేమ్. యూ ఎవర్ అండ్ నెవర్ విన్ ఇన్ ద స్టాక్ మార్కెట్ అనేటువంటిది తెలియచేయాలి అనేటువంటిదే నా మెయిన్ ఉద్దేశం. మీరు చూడండి, మీలో ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది వేలాది లక్షల మంది ట్రేడర్స్‌లో ఎంతమంది సక్సెస్ అయ్యారు? మీకు ఈ యొక్క సెబీ సంస్థే ఒక సర్వే చేసేసి 95% మంది ఫెయిల్ అయిపోతున్నారయ్యా. దీంట్లో బాగా సక్సెస్ అయినటువంటి వాళ్ళు కూడా 1,00,000 బిలోనే సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఓన్లీ 0.15% మాత్రమే, అంటే సక్సెస్ అయిన 5 మందిలో 0.15 మాత్రమే 5,00,000 పైన సంపాదించిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసేసి ఒక డాటా మనకి రిలీజ్ చేసింది. ఎప్పుడు మనం ఒక అకౌంట్‌ని డీమ్యాట్ అకౌంట్‌ని ఓపెన్ చేసినప్పుడు, ట్రేడింగ్ చేయడానికి ఓపెన్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌కి ముందే మనకు చూపిస్తది. ఇట్లా నష్టాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మనకి అవేర్‌నెస్ తీసుకొనొస్తున్నారు. సో, దీంట్లో ఇంత పాజిటివ్‌నెస్ ఉండి, స్టాక్ మార్కెట్‌లో అంత తేలిగ్గా డబ్బులు సంపాదించేటువంటి అవకాశాలు గనుక ఉంటే, ఎందుకని ఇంతమంది ఫెయిల్ అయిపోతారు? మీరు ఒకసారి ఆలోచించండి. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఏదైనా సరే మీరు ఈ యొక్క యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో సబ్జెక్ట్ చెప్పండి అని అంటారు. మీరసలు ఎవరైతే సబ్జెక్ట్ చెప్పాలి, ఎవరికైతే సబ్జెక్ట్ కావాలి అని అనుకుంటున్నారో, వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఆలోచించండి. యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో లాట్ ఆఫ్ కంటెంట్ స్ప్రెడ్ థరోలీ ఇన్ ది యూట్యూబ్ వీడియోస్. సో, మీరు ఒక మంచి ఛానల్‌ని ఎన్నుకొని దాంట్లో ఎంటైర్‌గా స్టడీ చేసేటువంటి క్యాపబిలిటీ మీ దగ్గర ఉన్నదా? ఆ ఇంట్రెస్టు లేదు. గబక్కన సంపాదించుకుందాం, ఏదో ఒక లాజిక్‌ని పట్టుకొని ఎలాడదాం అనేటువంటి ఉద్దేశం తప్ప. ది స్మార్ట్ ట్రేడర్ అనేటువంటిది ఒక యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ ఉంది. ఆ యూట్యూబ్‌లో ఆ యొక్క ఛానల్‌లో అద్భుతంగా ప్రైజ్ యాక్షన్ కావచ్చు, ఆర్డర్ బ్లాక్ కావచ్చు, ఎఫ్ఈజీలు కావచ్చు, ఇట్లా లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఎంతుంది. ఆ యొక్క ఛానల్‌ని పట్టుకొని ఏలాడితే చాలు. కానీ అటువంటి ప్రయత్నం అనేటువంటిది ఎవరైనా చేస్తున్నారా? చేయట్లేదు. ఎందుకని చేయరంటే, నేను ఆ ఛానల్ గురించి దాదాపుగా ఒక 10 మంది, 12 మందికి సజెస్ట్ చేశాను. ప్రత్యేకంగా మీరు చూస్తున్నారా? అనాలిసిస్ చేస్తున్నారా? గమనిస్తున్నారా? ప్రాక్టీస్ చేస్తున్నారా? అనేటువంటి అంటే ఈ 12 మందిలో దే డిడ్ నాట్ ఇంట్రెస్టెడ్ థరోలీ స్టడీ దోస్ వీడియోస్. అసలు ఇంట్రెస్ట్ లేదు. అటువంటప్పుడు ఎలా మనం సబ్జెక్ట్ చెప్పినా ఎంతమంది చూస్తారు? ఒక 10 మంది చూస్తారు, ఒక 50 మంది చూస్తారు, ఒక 100 మంది చూస్తారు. సో, టైం వేస్ట్ కదా! ఇప్పుడు మనం ఒక అనాలిసిస్ వీడియో కనుక చేస్తే 100 మంది చూసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద రూ. 5 కూడా రావు. కానీ దీనివల్ల నాకు టైం వేస్ట్ అవుతుంది. ఎవడో ఒకరు ఇద్దరు ఉన్నటువంటి వాళ్ళు మిగతా చాలా నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. మీకు ఎఫ్ఈజీ గురించి తెలుసుకోవాలి, మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. వందలాది యూట్యూబ్ వీడియోస్ వస్తాయి. దాంట్లో మంచి దానిలో చూడండి, 2 చూడండి, 4 చూడండి. ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళలో 99.9999% మంది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు చెప్పే సో కాల్డ్ బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ యొక్క ఫారిన్‌కి సంబంధించినటువంటి యూట్యూబ్ వీడియోస్ నుంచి కాపీ కొట్టి
వాటిని మన మీద పేస్ట్ చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళే. ఇదంతా ఆలోచించకుండా ఏదో ఉంది అని ఆలోచించడం పెద్ద భ్రమ. తర్వాత ఈ యొక్క స్ట్రాటజీస్ని సంబంధించి చెప్తాను. కొంతమంది నాకు ఫోన్ చేస్తారు, స్ట్రాటజీ ఏదన్నా ఉందా అని అడుగుతా. స్ట్రాటజీ అసలు నీకు తెలిసిన స్ట్రాటజీ ఏంది? దాన్ని అసలు పక్కాగా ప్రణాళికాబద్ధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నావా లేదా ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నా దగ్గర ఒక అద్భుతమైన స్ట్రాటజీ ఉంది. దాన్ని నేను ఇంప్లిమెంటేషన్ చేయడానికే నాకు 2 సంవత్సరాల సమయం పట్టింది. ఇప్పటికీ దాని మీద ఇంకొంచెం స్టెబిలిటీ అనేటువంటి రావాలి. సో మరి స్ట్రాటజీ ఉంది, ఎంట్రీ పాయింట్ ఉంది, ఎగ్జిట్ పాయింట్ ఉంది, స్టాప్ లాస్ ఉంది, అన్నీ ఉన్నా నేను ఎందుకని ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నాను? బికాజ్ ఆఫ్ సమ్ సైకలాజికల్ సర్కమ్స్టాన్సెస్లో మనం ఇరక్కపోయి ఉంటాం. ఇది అవుతుందా కాదా అనేటువంటి ఒక మీమాంసలో ఉంటాం. దీన్ని ఓవర్కమ్ కావటానికి కొంత సర్టెన్ పీరియడ్ తీసుకుంటుంది. దాన్ని ఇప్పుడు మనం ఆ స్టేజ్కి వచ్చాం. కాబట్టి ఏదో అల్లాటప్పగా స్టాక్ మార్కెట్ అనేటువంటిది సంపాదించలేము అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఈ స్టాక్ మార్కెట్ అంత ఈజీ కాదు, దీంట్లో రకరకాలైనటువంటి కోణాలు ఉంటాయి అని చెప్పేసి నేను అనాలిసిస్ చేసి చెప్తూ ఉన్నా. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి వచ్చి కోట్లు వస్తాయి, చెట్లకి డబ్బులు కాస్తాయను, బంగారు గనులు వేస్తాయను, నాకు ఈరోజు 20 లక్షలు వచ్చిందను, ఈరోజు 5 లక్షలు వచ్చిందను, ఇట్లాంటి ఫ్రాడ్ ప్రాపగాండా చేసేటువంటి వాళ్ళు వల్ల చాలామంది ఏమవుతున్నారంటే ఇలానే డబ్బు వస్తుందని భ్రమలో ఉంటున్నారు. సో నేనేం చేశాను, ఫర్ ఎగ్జాంపుల్గా అంతకుముందు ట్రేడింగ్ మెంతులు ఉన్నాడు, ఆయన మీద మనం వీడియోస్ చేసాం. రియాలిటీ అనేది పబ్లిక్ గమనించారు. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, అలాగే కొత్త మోసగాళ్ళు వస్తూ ఉంటారు. బొంగ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఉన్నాడు, వాడు ఇదిగో కోట్లు వచ్చేస్తుంది, లక్షలు వస్తుంది, మాట్లాడితే మైక్ కానిస్తే చాలు ఎట్లా పడితే అట్లా వాగేసి 600 మందిని నెట్ట నిలువన ముంచేసేసి 15 కోట్ల రూపాయలు నష్టపోవడం అనేటువంటిది జరిగింది పబ్లిక్. సో ఈ అవేర్నెస్ తీసుకురాబట్టే ఈ రోజున వాడి దగ్గర కనీసం 4-5 కూడా లేరు. 4-5 స్థితికి దిగజారిపోయాడు. ఎందుకని? నిజమేంటి పబ్లిక్ అనేటువంటిది గమనించారు. కొత్త వాళ్ళు వెళ్ళటానికి పెద్దగా సాహసించలేదు. ఎందుకంటే అతను చేసేది ఇది మోసము, ఈ విధంగా స్టాక్ మార్కెట్లో జరగదు అనేటువంటిది మనం చెప్తున్నప్పుడు రియాలిటీ అనేటువంటిది స్లోగా ఇన్ఫిల్ట్రేటెడ్గా ఉంటుందన్నమాట, మెల్లమెల్లగా పబ్లిక్లోకి వెళ్తుంది. కాబట్టి మనం కంటిన్యూస్గా ఇటువంటి నెగిటివ్నెస్ని మనం స్ప్రెడ్ చేస్తున్నాం. అయితే నాట్ ఓన్లీ ది నెగిటివ్నెస్, ఎన్ని రకాలైనటువంటి పాజిటివ్ ఇన్స్పైరింగ్గా ఉండేటువంటి చాలా వ్యక్తుల యొక్క లైఫ్ స్టైల్స్ని, చాలా సక్సెస్ అయినటువంటి ట్రేడర్స్ గురించి ఇన్స్పైరింగ్ కలిగించేటువంటి స్టోరీస్, ఇట్లాంటి నంబర్ ఆఫ్ మనం చేస్తున్నప్పుడు అటువంటి వాటి గురించి ఆలోచించాలి. ఇది ఒక పాజిటివ్ కోణంలోనే కాదు, ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలా అయితే ఉంటుందో స్టాక్ మార్కెట్లో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ 2 ఉంటాయి. ఫెయిల్యూర్స్ శాతం ఎక్కువగా ఉంటుంది అని చెప్పడం వలన నెగిటివిటీగా మీకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక పర్ఫెక్ట్ అయినటువంటి విధి విధానాలతో స్టాక్ మార్కెట్లో మనం కనుక రైడ్ చేయగలిగితే వీ కెన్ గెట్ ది సక్సెస్ యాజ్ సూన్ యాజ్ వెన్ ఎవర్ వీ బికమ్ ది మాస్టర్స్ అన్నమాట. కాబట్టి డోంట్ థింక్ ఐ ఆమ్ మిస్గైడింగ్ యూ, డోంట్ థింక్ ఐ ఆమ్ ప్రాపగేటింగ్ ది నెగిటివిటీ ఆన్ ది స్టాక్ మార్కెట్. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ద స్టాక్ మార్కెట్. దిస్ ఈజ్ దట్ ఈస్ హౌ టు పిక్ ఇట్ అవుట్ అనేటువంటిది మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్, ట్రేడ్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ.